నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చందంపేట మండలం ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం. స్కూల్ బ్యాగ్లో నుంచి బయటికి వచ్చిన నాగుపాము. పాటిమీదిగూడెం వరకు వెళ్లేదారులు హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. సుంకిశాల గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు. ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డు సంతోష్ నగర్లో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కొరకు ఆయన చేసిన సేవలు మరువలేనిదని కొనియాడారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చిర్రబోయిన కృష్ణ, మాజీ అధ్యక్షుడు కడారి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సాగర్ల మహేష్, నారగోని శ్రీను, కడారి చిన్న వెంకన్న, రాధారపు గిరి, కొత్తపల్లి నవీన్, ఎడ్ల మురళి, కొల్లోజు శ్రీకాంత్, చింతపల్లి మల్లేష్, నామని చిన్న, గుండెబోయిన శివసాయి, కసిరెడ్డి రాజు, బుస్సకిట్టు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వైద్య శాఖ అధికారులకు, డాక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండమల్లేపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, దేవరకొండ ఎంపీపీ జానీ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సిరందాసు కృష్ణయ్య, వెంకటయ్య గౌడ్, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, రాములు నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. గీత అనే విద్యార్థి తరగతి గదిలోకి వెళ్లగా స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేయగా బ్యాగ్లో నుంచి నాగుపాము బయటకు వచ్చింది. విద్యార్థులు గమనించడంతో అపాయం తప్పింది. విద్యార్థిని కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్ద నివాసం ఉండటంతో ఆ పాము అక్కడే బ్యాగ్లోకి దూరిందని తెలుస్తుంది. జై శ్రీరామ్. నాంపల్లి మండలం బండ తిమ్మాపురం వద్ద 2,93,00,000 వ్యయంతో పనితండా నుండి వయా పగిడిపల్లి మీదుగా పాటిమీదిగూడెం వరకు వెళ్లే దారిలో హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. మీ కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రామస్తులందరికీ కూడా దగ్గరకు వచ్చిన టైము 2-3 సార్లు ఫోన్ చేసి తప్పకుండా మీరు మా టర్న్ అయిపోతుంది కాబట్టి రావాలని చెప్పడంతో నాకు కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేకుండా 10 రోజుల నుంచి ఇంటికాడనే ఉన్నా కానీ ఇవాళ నాంపల్లి మండలంలో 6 గ్రామాల మొత్తం 7 ప్రోగ్రాములు పెట్టుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రాం కాబట్టి ఇది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కొత్త సంవత్సరం వచ్చింది, తప్పకుండా మీ సమస్యలు ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో వేలాద్రి మీ వార్డు మెంబర్ వీళ్ళందరూ మీరు ఇచ్చిన లెటర్లన్నీ కొన్ని అప్లికేషన్ రూపంలో నాకు ఇచ్చిన పేపర్ మీద ఇచ్చిండ్రు, కొన్ని నోటి మాటలు చెప్పిండ్రు. తప్పకుండా మేము రాసుకుంటాం. అన్ని జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీ గారు, ఎంపీ గారు, ఇక్కడ ఎవరో ఉన్నారో మా ప్రజాప్రతినిధుల ద్వారా అన్ని గ్రామ సమస్యలు సర్పంచ్ దిగిపోయినంత మాత్రానే అదే నాకు ఫోన్ చేస్తారు. నెంబర్ నా నెంబర్ ఉంది ఆయన దగ్గర. మీరు ఎవరు కూడా ఏ సమస్యలైనా సరే మాది అయిపోయింది కదా అని చెప్పి ఏం అనుకోవద్దు. మీరు అయిపోయినా పదవులు ఉన్నా లేకపోయినా మీ పనికి సంబంధించిన ఏ పని ఉన్నా సరే మీకు సంబంధించి మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గవర్నమెంట్ ఉంది కాబట్టి గతంలో లెక్క కాదు.
గతంలో ఉన్న ఎమ్మెల్యే వేరు. ఆయనకి ఏదైనా పని కావాలంటే ఎవరినో పోయి కాళ్ళు పట్టుకోవాలి, దండం పెట్టాలి. ఇప్పుడు అట్లా లేదు. కొట్లాడి తీసుకొస్తాం, మీకు ఏం పనులు కావాలో మీకు కొట్లాడి చేసే బాధ్యత నాది. మన నియోజకవర్గానికి సమస్యల మీద కొట్లాడి మీరేమో అప్పటిలాగా భయపడాల్సిన అవసరం లేదు. సమస్యలు వీలైనంత త్వరగా ఇప్పుడిప్పుడే కొత్త సంసారం, మరి మీరు కూడా తొందరపడవద్దు. మళ్ళీ ఏమైందని ఉరుకులో పెట్టినాను గడబడిగా ఆగమానం చేయకుంటున్నాను జర. సర్పంచ్ మీద ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క ప్లాన్ ఎన్నికలు ఉన్నాయి 2-3 నెలల్లో. ఇప్పుడిప్పుడే కొత్తగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఎవ్వరు కూడా ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. నాకు నీ సమస్యలు మొత్తం తెలిసిన మనిషి. నేను గతంలో ఎమ్మెల్యేగా చేసిన, మళ్ళీ గవర్నమెంట్తో కొట్లాడి పనులు కాకపోతే రాజీనామా చేసి కొట్లాడినా, మళ్ళీ కొద్ది తేడాతో ఓడిపోతే మళ్ళీ పోటీ చేస్తే మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించారు. ఇంకా నన్ను గెలిపించిన మనిషిని ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది. అంతకుముందుకే ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మంచిగా హాయిగా నిద్రపోండి. అంటే మొత్తం పడుకోమని కాదు, మీరు నా మీద నమ్మకంతో ఉండండి. మీ కేతపల్లి గ్రామానికి సంబంధించిన సమస్యలు, డెవలప్మెంటు, అభివృద్ధి, రేషన్ షాప్ అయినా సరే, ఈ ట్రాన్స్ఫార్మర్ అయినా సరే, రోడ్ అయినా సరే, ఊళ్ళకి వెళ్ళిపోయే మెయిన్ లైన్ కూడా షిఫ్ట్ చేయించే బాధ్యత నాదే. అందరికి చెప్పిస్తా. నాంపల్లి మండలం కేతేపల్లి మేళ్లవాయి గ్రామంలో ఫకీర్పురం, పులికుంట్ల, సుంకిసాల గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించిన అనంతరం నూతనంగా నిర్మించిన భవనాలను పరిశీలించి పలు మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే ప్రతి గ్రామ పంచాయతీ భవనంలో సర్పంచ్ రూమ్కి, గ్రామ సెక్రటరీ రూమ్కి అటాచ్ బాత్రూంలతో పాటు బయట కామన్ బాత్రూమ్, ఒక వెయిటింగ్ హాల్, ప్రతి గ్రామ పంచాయతీకి కాంపౌండ్ హాల్ ఉండేలా రీడిజైన్ చేసి ఎస్టిమేషన్ వేసి పంపివ్వండి అని అధికారులకు ఆదేశం. కోయతపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే ఫకీర్పురం పేరు మార్చివేసి పులికుంట్ల పేరు పర్మనెంట్గా ఉండేలా చేయాలని సూచన. సుంకిసాల గ్రామ పంచాయతీ భవనానికి స్థలాన్ని ఇచ్చిన యుగంధర్ రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే. గ్రామాలలో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధికి నిధులు తీసుకొస్తారని మరోసారి స్పష్టం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అమెరికాలో మరోసారి తుపాకీ మూతతో దద్దరిల్లింది. చికాగోలోని జోలియట్ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. ఆది సోమవారాల్లో 2 వేర్వేరు ఇళ్లలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడిని రోమియో నాన్స్గా గుర్తించామని అన్నారు. మరణించిన వారితో అతడికి ముందే పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఆదివారం చంపినట్లు, మిగిలిన 7గురిని సోమవారం హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడు ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరింది. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్యకు చేరాడు. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్లాది మంది భక్తులు జై శ్రీరామ్ అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు. సోమవారం పండితులు నిర్ణయించిన దివ్య ముహూర్తాన బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ప్రధాని మోదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో మనం ఏం చేశామో ఆ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం 12:29 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ జన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాల అవతారంలో కొలువు తీరారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన 8,000 మంది ప్రముఖులు హాజరయ్యారు.
ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యపురి విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है। ये भव्य राम मंदिर साक्षी बनेगा भारत के उत्कर्ष का, भारत के उदय का। ये भव्य राम मंदिर साक्षी बनेगा भव्य भारत के अभ्युदय का, विकसित भारत का। అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సోమవారం రాత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. 2 దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరపగా చివరికి ఫలించాయని మంత్రి బొత్స మీడియా సమావేశంలో తెలిపారు. ఈ చర్చల్లో అంగన్వాడీలు ప్రభుత్వం ముందు ఉంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు ప్రభుత్వం తరపున అంగీకారం తెలిపింది. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు అంగీకరించారు. దీంతో ప్రభుత్వం అంగన్వాడీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం నుంచి అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు. సమ్మె విరమిస్తున్నట్లు, మంగళవారం నుంచి విధుల్లో హాజరవుతున్నట్లు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సబ్బరావమ్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నుంచి విధుల్లో హాజరవుతామని అన్నారు. జీతాల పెంపుపై నిర్దిష్ట నిర్ణయం జూలైలో చేస్తామని చెప్పారని, మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారని సుబ్బరావమ్మ తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ను పెంచుతామని హామీ ఇచ్చారని, మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. అంగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా ఇస్తామని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సుబ్బరావమ్మ అన్నారు. టీఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చేలోపు రాష్ట్రం ఇవ్వటానికి ఒప్పుకుందని, సిఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపచేస్తామని అన్నారని, సమ్మె కాలానికి జీతం ఇవ్వటంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ అన్నారు. అంగన్వాడీలతో చర్చలు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, మంగళవారం నుంచి విధుల్లోకి చేరతారని తెలిపారు. 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామని, జూలైలో జీతాలు పెంచుతామని అన్నారు. వేతనాల పెంపుపై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్లో నమోదు చేస్తామని అన్నారు. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని వర్కర్లకు 50,000 నుంచి 1.20 లక్షలకు పెంచుతామని, హెల్పర్కు 60,000కు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని, మట్టి ఖర్చులు 20,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు. సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని, సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అంగన్వాడీలకు హామీ ఇవ్వటం జరిగిందని బొత్స చెప్పారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ మినీ వర్కర్సు, హెల్పర్లు, వర్కర్సు వారి తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారు కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు. 2 దఫాలుగా వారితో చర్చలు జరిగాయి. మరి ఆఖరిగా ఈరోజు కూడా చర్చ జరిగాయి. మేము కూడా ఉదయం మన ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ఆయన ఇచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమ్మె పట్ల సానుకూలత ఉండి ఏవైతే డిమాండ్లు వాళ్ళు చెప్పారో, ఏవైతే ఉన్నాయో సుమారు 11 డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు. అందులో 10 డిమాండ్లని మరి ఉభయ అంగీకారంతో 10 డిమాండ్లు కూడా చేశాము. 11 డిమాండ్లు గత 2 సార్లు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తండ్రి బాటలో ప్రయాణించేందుకు ఆమె సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇవాళ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మొదలు కానున్న షర్మిల పర్యటన ఇడుపులపాయ వరకు సాగుతుంది. ఇవాళ ఉదయం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైఎస్ షర్మిల పర్యటిస్తారు. మధ్యాహ్నం పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో పర్యటించి పార్టీ పరిస్థితిపై షర్మిల సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి విజయనగరంలో పర్యటించి ఆ జిల్లాపై షర్మిల సమీక్ష చేయనున్నారు. రోజు 3 నుంచి 4 జిల్లాల చొప్పున పర్యటిస్తూ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై షర్మిల సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో షర్మిల పర్యటన కొనసాగనుంది. 25న కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో, 26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో, 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో, 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ఈ నెల 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగనుంది. అదే రోజు ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది. బాలరాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదిటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. 500 ఏళ్ల హిందువుల కళ సోమవారం సాకారమైంది. తన జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువుదీరాడు. అంగరంగ వైభవంగా బాలరాముడు మందిరంలోని గర్భగుడిలో గృహప్రవేశం చేశాడు. ప్రధాని మోడీ చేతుల మీదుగా బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రుడు 5 ఏళ్ల బాలుడిగా విల్లు, ధనుస్సు చేతపట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనమిస్తున్న ముగ్ధ మనోహర రూపం చూపరులకు ముద్దుగొలుపుతోంది. బాలరాముడు బంగారు నగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశాడు. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఉన్న హర్ష హైమాల్ షియామ్లాల్ జ్యువెలరీస్ సంస్థ ఈ అందమైన అద్భుతమైన నగలను రూపొందించింది. ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణ్ నుండి ప్రేరణ పొందామని చెప్పారు సీఈఓ అంకుర్ ఆనంద్. బాలరాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదిటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. బాలరామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్కట్ వజ్రాలు ఉన్నాయి. బాలరామయ్య వజ్రాలు, పచ్చలు, కెంపులతో పొదగబడిన కిరీటాన్ని ధరించాడు. దీని బరువు సుమారు 1.7 కిలోలు ఉంటుంది. దాదాపు 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాలు కూడా ఉన్నాయి. కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకారంకి ఒకటి. మధ్యలో శ్రీరామ్ లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో, రాచరికానికి సంకేతమైన మన జాతీయ పక్షి అయిన నెమలి కూడా ఉన్నాయి. పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది. కెంపులు సూర్యరాళ్ళు, వజ్రాలు స్వచ్ఛత, నిజాయితీని సూచిస్తాయి అని ఆనంద్ వివరించారు. తిలకం ఆధ్యాత్మికతకు, భక్తులను రక్షించే రక్షిత చిహ్నంగా నుదుట తిలకాన్ని భావిస్తారు. ఇది సుమారు 16 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 3 క్యారెట్ల సహజ వజ్రం, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు, బర్మిస్ కెంపులున్నాయి. ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించినట్లు ఆనంద్ చెప్పారు. చేతికి ఉంగరం, రామచంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం 65 గ్రాములు ఉంటుంది. దీనిలో 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చలు ఉంటాయి. ఇక ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్లో వజ్రాలు, కెంపులు ఉన్నాయి. బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది. 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. నడుము పట్టి, బాలరామయ్య నడుము పట్టి సుమారు 750 గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు.
ఈ పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలను పొదిగారు. చేతి కడియాలను 850 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు. అంతేకాదు ఒక్కో కడియం బరువు 400 గ్రాములకు పైగానే ఉంటుంది. రాజకీయ రచ్చకు కారణమైన ధరణి పోర్టల్ అంశం మరో టర్న్ తీసుకుంది. పోర్టల్ డిజైన్ చేసిన ప్రైవేట్ కంపెనీ సహకరించకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది ధరణి కమిటీ. ఫాల్కన్ కంపెనీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తారా లేక వాట్ నెక్స్ట్ అన్నది సస్పెన్స్గా మారింది. ధరణి పోర్టల్ డిజైన్ చేసిన ప్రైవేట్ కంపెనీ కమిటీకి సహకరించట్లేదా? సమస్యలపై అధ్యయనానికి పిలిచిన ప్రైవేట్ కంపెనీ స్పందించలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చకు కారణమైన ధరణి పోర్టల్ అంశం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకొస్తామని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే ధరణిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3 సార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది కమిటీ. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి డిజైన్, రికార్డ్స్, డిజిటలైజేషన్ బాధ్యతను విదేశీ కంపెనీకి అప్పగించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులను ధరణి సమస్యలపై అధ్యయనానికి పిలిచింది. కానీ ఆ కంపెనీ స్పందించట్లేదు. 3 సార్లు సమాచారం ఇచ్చినా ఇంతవరకు నో రెస్పాన్స్. ఫాల్కన్ కంపెనీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ధరణి కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ధరణి కమిటీ సమావేశం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు ఆ కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. పోర్టల్ డిజైన్ చేసిన విదేశీ కంపెనీ దగ్గరే రైతుల వివరాలన్నీ ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి డిజిటలైజేషన్ను అప్పగించి పొరపాటు చేసిందన్నారు. 3 సార్లు పిలిచిన ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులు రాకపోవడంతో కమిటీ సభ్యులకు మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. దీంతో 4వసారి కూడా పిలిచి తప్పకుండా రావాలని కండిషన్ పెడతారా లేక ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తారా అన్నది త్వరలోనే తేలనుంది. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆసీస్ ఆటగాడిగానే కాక ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్లో మెరుపు వేగంతో డబుల్ సెంచరీ చేశాడు. అయితే తాజాగా అతడు ఓ వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ పబ్లో తప్పతాగి పడిపోవడంతో అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచ్చిందట. దీంతో ఆసీస్ జట్టు నుంచి అతడిని పక్కన పెట్టారని అంటున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్లీ సభ్యుడిగా ఉన్న 6 అండ్ అవుట్ బ్యాండ్ అడిలైడ్లో ఓ కన్సర్ట్ను నిర్వహించింది. జనవరి 19న జరిగిన ఈ కార్యక్రమంలో మాక్స్వెల్ సైతం పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు అతిగా మద్యం సేవించాడు. దీంతో అస్వస్థతకు గురి కావడంతో అతడిని పబ్ నుంచి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు ఆసీస్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా చాలా సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. అందుకనే అతడిని వెస్టిండీస్తో వన్డే సిరీస్కు పక్కన పెట్టింది. అసలు అక్కడ ఏమైందనే విషయాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు. RRR తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు తమ హీరో మొదటి పాన్ ఇండియా సినిమాని రాజమౌళి డైరెక్షన్ అని ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
SSMB 29 సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా రోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. గతంలోనే మహేష్ రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, ప్రపంచ దేశాలు చుట్టే సాహస యాత్రలా ఉంటుందని ఓ సందర్భంలో రాజమౌళి చెప్పారు. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా కథ పూర్తయింది అని విజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, కీరవాణి అదే పనిలో ఉన్నాడని, దానిపై వర్క్ జరుగుతుందని చెప్పాడు. మ్యూజిక్ వర్క్స్ మొదలైంది అంటే సినిమా ఆల్మోస్ట్ మొదలైపోయినట్లే అని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇటీవల జర్మనీకి వెళ్తుండడంతో ఈ సినిమా వర్క్ కోసమే జర్మనీ వెళ్తున్నాడని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలు పెడతారా అని మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బంగారం కొనాలనుకునే వారికి కాస్త రిలీఫ్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు మంగళవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. సోమవారంతో పోల్చుకుంటే ధరల్లో ఇవాల్టికి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మంగళవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 63,050గా ఉంది. ఇక వెండి కిలో ధర 75,500గా కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి. హైదరాబాద్లో 22 క్యారెట్ హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర 63,050గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050లుగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,950 ఉండగా 24 క్యారెట్ల ధర 63,200గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050. కోల్కతాలో 22 క్యారెట్ల ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050. చెన్నైలో 22 క్యారెట్ల ధర 58,300, 24 క్యారెట్ల ధర 63,600. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050. కేరళలో 22 క్యారెట్ల ధర 57,800, 24 క్యారెట్ల ధర 63,050గా ట్రేడ్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. చందంపేట మండలం ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం. స్కూల్ బ్యాగ్లో నుంచి బయటికి వచ్చిన నాగుపాము. పాటిమీదిగూడెం వరకు వెళ్లేదారులు హైలెవెల్ వంత నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. సుంకిశాల గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.